ఏమండి ఇష్టమైనటువంటి వారు మనతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. ఏమంటే ఒక ప్రేయసి వస్తుంది అని అంటే ఏమంటే ఎదురు చూస్తాడు. ఏంటి 10 గంటలకు వస్తా ఉన్నావు ఇంకా రాలేదేంటి, 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి ఏంటి ఇంత లేటా, ఏమంటే ముందుగానే వెళ్ళిపోతాడు, 8 గంటలకు వెళ్ళిపోతాడు, 10 గంటలకు వస్తానంటే 8 గంటలకు కూర్చుంటాడు, పోయి ఎదురు చూస్తుంటాడు. ఎందుకు? ఇష్టమైన తన అమ్మాయి ప్రేయసి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఎదురు చూపుల్లో ఆమె వస్తుంది అని సమయాన్నే మర్చిపోతాడు. ఆమె వచ్చిన తర్వాత మాటలు కలిపి చాలా గంటలు మాట్లాడిన తర్వాత అప్పుడే సమయం అయిపోయిందా అంటే, ఇష్టమైనటువంటి వారు నీతో ఉంటే ఆ సమయం ఎక్కువ సమయం కూడా చాలా కొద్దిగా కనిపిస్తుంది. ఇష్టమైన వారు రాకపోతే ఆ కొంచెం సమయమైన చాలా యుగములా కనిపిస్తుంది. రాని ఆ క్షణం యుగములా కనిపిస్తుంది. వచ్చిన అన్ని గంటలు ఒక క్షణములా ముగిసిపోయాయి. చూడు, ఇష్టమైన వారు నీతో మాట్లాడితే ఎన్ని గంటలైనా ఒక క్షణంలా గడిచిపోతే, ఇష్టమైనటువంటి వారు వస్తున్నారని ఎవరిని 10 నిమిషాలు లేట్ అయిపోయేసరికి దాని ఒక యుగములా కనిపిస్తుంది, నీకు ఒక యుగములా కనిపిస్తుంది. అలాగే దేవుడు నీపై ప్రేమను పెట్టుకొని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఏమని ఎదురు చూస్తున్నాడు తెలుసా? రండి నరులారా, రండి, మీరు లేకుండా నేను ఉండలేను. మీరు లేని ఆ క్షణం నాకు యుగంలా ఉంది. ఇక్కడ నీవు లేని ఒక్కో క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు దూరమైతే క్షణమైనా లెక్కలేనన్ని యుగములే. నీవు రాని లోటైన క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు రావాలనే దినమంతా చాచి ఉంచాడు చేతులే. 1000 ఏండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా. ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా.